కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ ను విస్తరించింది. కేబినెట్ లో 20 మందికి చోటు కల్పించారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు చెలరేగాయి. మంత్రి పదవి దక్కని నేతలు తిరుగుబాటుకు దిగారు. కేబినెట్ లో చోటు దక్కని ఇద్దరు రాజీనామా చేశారని సమాచారం. మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంతరాయ్ గౌడ రాజీనామా చేశారని, మరో ఎమ్మెల్యే వేళూరు గోపాలకృష్ణ రేపు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని గోపాలకృష్ణ చెబుతున్నట్లు సమాచారం. కుట్రతోనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ ను విస్తరించింది. కేబినెట్ లో 20 మందికి కొత్తగా చోటు కల్పించారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు చెలరేగాయి. మంత్రి పదవి దక్కని నేతలు ఇప్పుడు తిరుగుబాటుకు దిగారు. కేబినెట్ లో చోటు దక్కని ఇద్దరు రాజీనామా చేశారని సమాచారం. మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంతరాయ్ గౌడ రాజీనామా చేశారని, మరో ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ రేపు రాజీనామా చేస్తారని సమాచారం అందుతోంది. అయితే తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని గోపాలకృష్ణ చెబుతున్నారు. కుట్రతోనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో కేబినెట్ ను విస్తరించడం జరిగింది. 20 మందికి చోటు కల్పించారు. కాసేపట్లోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్ణాటక స్పీకర్ గా పాటిల్, అలాగే డిప్యూటీ స్పీకర్ గా పొన్నన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, ఇటు కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ వేళ అసంతృప్తి జ్వాలలు కూడా చెలరేగుతున్నాయి. కొంతమంది రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఏం జరుగుతోంది కర్ణాటక కాంగ్రెస్ లో? కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వివాదాలే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ పవర్ షేరింగ్ ద్వారా ఇద్దరు కూడా ఇటు కర్ణాటకలో అధికారంలోకి చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా తనను చేయాలంటూ అధిష్టానం వద్ద ప్రస్తావిస్తూ రావడము, 3 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ 15-20 రోజుల్లోనే ఉంటుందనేది భావించినప్పటికీ ఆయనకు కొంత ఇంకా ఆలస్యమైంది. మరి ఇప్పటికీ 34 మందితోటి మొత్తం తన కేబినెట్ విస్తరణ ఈరోజు మరి కాసేపట్లో జరగబోతుంది. ఇందులో దాదాపు 12 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే ఉన్న మంత్రులు గోపాలకృష్ణ దీనిపైన తను డిఫరెంట్గా దీనికి సంబంధించి కూడా ఆయన ఒక భిన్న స్వరాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. తనను కావాలనే ఉద్దేశపూర్వకంగా మంత్రివర్గం నుంచి తప్పించారంటూ కూడా ఆయన హైకమాండ్తో మాట్లాడడం జరిగింది. మరి ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక కేబినెట్ ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతూ ఉండగానే మరి పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా 34 మంది టీంను ఆయన ఎన్నుకోవడం జరిగింది. 12 మంది నూతనంగా ఉన్న వారిని నూతనంగా ఎన్నికైన వారికి అవకాశం దక్కింది. మరి వాళ్ళంతా కూడా కేబినెట్కు ప్రమాణ స్వీకారం ప్రస్తుతం ఇంకా అక్కడ కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ఇటు భిన్న స్వరాలను వినిపిస్తున్న నేపథ్యం, మరి గోపాలకృష్ణ ఆయనతో పాటు మరొక ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ్ కూడా ఆయనకు కూడా తన రాజీనామాను ఇప్పటికే సమర్పించడం జరిగింది. వీరితో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా వ్యాఖ్యానించడం. అయితే ఈ అధిష్టానము ఇప్పటికే దీనిపైన కొంత కసరత్తు చేయడం జరిగింది. నూతన కేబినెట్కి సంబంధించిన కీలక అంశాలను ఇటు పిసిసితో పాటు కీలక నేతలతో కూడా ఇప్పటికే ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వారితో చర్చించినట్టుగా సమాచారం ఉంది. మరి వీటన్నిటి తర్వాతే ఈ యొక్క కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరెవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారు, 24 మంది కొత్తవారు, పాతవారు 10 మంది, మొత్తం 34 మందితోటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈరోజు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. మొదట 4 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 5 గంటలకు ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇటువంటి నేపథ్యంలో
ఇప్పటికే ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. మరొక మంత్రి ఎవరైతే గోపాలకృష్ణ ఉన్నారో రేపు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే ఇక్కడ గోపాలకృష్ణ ప్రధానంగా అసలు చెప్తున్నది ఏంటి? ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని అంటున్నారో దీనిపైన అధిష్టానం ఏమైనా ఫోకస్ చేసిందా? అయితే ఇప్పటికే ఈ అంశం పైన కొత్త క్యాబినెట్ కూర్పుకు సంబంధించిన అంశం పైన హైకమాండ్ అనేక రోజులుగా కూడా కొంత వర్కౌట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే ఇటు పార్టీ పవర్ షేరింగ్ తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలు పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లే దిశగా హైకమాండ్ కొంత నిర్దేశించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా దీనిపైన కొంత చర్చలు జరిగినాయి. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎటువంటి వారిని తీసుకోవాలన్న దానిపైన కూడా డీకే శివకుమార్ తనకు సంబంధించిన తన అనుచరులకు కూడా ఆయన కొంతమంది పేర్లను ప్రస్తావించినప్పటికీ హైకమాండ్ సున్నితంగానే కొంతమంది పేర్లను తిరస్కరించడం జరిగింది. మరి ఇటు ఈ పవర్ షేరింగ్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో తన క్యాబినెట్నే తాను సూచించిన వారికే ఇటు మంత్రి పదవులను ఇవ్వాలి. ఆ తర్వాత రానున్న 2.5 సంవత్సరాలతో పాటు మరి 29లో జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా వాటికి కూడా తాను బాధ్యత వహిస్తానంటూ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ పార్టీలో కొంత అంతర్గతంగా తలెత్తుతున్న విభేదాలన్నింటినీ కూడా సమసిపోయే విధంగా హైకమాండ్ కొంత రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 10 మంది పాత వారిని అదే విధంగా ఉంచి కేవలం పోర్ట్ఫోలియోస్ మాత్రమే మారుస్తూ 24 మంది కొత్త వారి పేర్లను కూడా హైకమాండ్ ప్రతిపాదించింది. ఆ సమయంలో కూడా ఇటు గోపాలకృష్ణ కావచ్చు, యశ్వంత్కి కావచ్చు, వీరిద్దరికీ కూడా హైకమాండ్ కొన్ని కీలక సూచనలు, కీలక బాధ్యతల్ని కూడా రానున్న రోజుల్లో అప్పజెప్తున్నట్టుగా కూడా హైకమాండ్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా కేబినెట్ మంత్రిగా కొనసాగిన వారు అకస్మాత్తుగా వారిని మంత్రి పదవి నుంచి తీసేస్తూ కొత్త వారికి అవకాశం కల్పించడంతో కొంత తీవ్రంగా మనస్తాపం చెందడంతో పాటు ఆయన సమీపంగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా వారితో పాటే తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడంతో మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు అసమ్మతి సెగ అనేది ప్రస్తుతం హైకమాండ్కి ఇది ఒక తలకాయ నొప్పిగా మారిందని చెప్పొచ్చు. పార్టీలో ఉన్న విభేదాలు ఒకవైపు ముఖ్యమంత్రి స్థాయిలో విభేదాలు మొన్నటి వరకు జరిగాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సుదీర్ఘంగా ఇప్పటి వరకు కూడా కాలయాపన జరుగుతూ వచ్చింది. మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా మంత్రి పోర్ట్ఫోలియోస్కి సంబంధించి కావచ్చు క్యాబినెట్ విస్తరణ జరగకపోవడంతో మరి ఇటు డీకే శివకుమార్ కూడా క్యాబినెట్ విస్తరణ పైన పట్టుబడుతూ ఉండడంతో మరి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే క్యాబినెటే ఉండబోతుంది అనేది కూడా హైకమాండ్ కొంత లీక్లు ఇచ్చినప్పటికీ 2 మంత్రులను తీసేయడంతో వాళ్ళు కొంత ఈ యొక్క అసమ్మతికి కారణమయ్యారని చెప్పొచ్చు. మరి వారిపైన ఇప్పటికే హైకమాండ్ వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, ఢిల్లీ రావాల్సిందిగా కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఇటు గోపాలకృష్ణతో పాటు మరికొంతమంది కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం హైకమాండ్ దృష్టి సారించింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరై ఉన్నారు, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉంది అనే ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతున్నారు. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత డీకే శివకుమార్ ఆ ఎమ్మెల్యేలతోటి మాట్లాడతారా, మరి రానున్న పార్లమెంట్ లోక్సభ ఇటు లోకల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు లేదా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇటు టీంనంతా కూడా కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం చూడాలి. మరి కేబినెట్ విస్తరణ కార్యక్రమం అయితే ఒకవైపు జరుగుతుంది, మరోవైపు అసమ్మతి అయితే కర్ణాటకలో వెలుగు చూసింది. రైట్, థ్యాంక్ యూ గోపి.